హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రభలో ఊళ్ళో జనం ఏమంటున్నారు? సమస్యల స్థితిగతులు ఏమిటి? ఇంటెలిజెన్స్ ద్వారా ఆరా తీస్తున్న రాష్ట్ర ప్రభుత్వం భూముల సమస్యలు ఇంకా పెండింగ్‌లోనేనని నివేదికలు. పారిశుద్ధ్యము, నిధుల్లేమి, ధాన్యం కొనుగోలులో ప్రస్తావన, స్థానిక సంస్థలపై దిద్దుబాటు దిశగా అడుగులు. తొలుత గ్రామ సమస్యలపై దృష్టి, గ్రామీణుల రైతులే ప్రధానం. అందుకే భూముల సమస్యలకు చెక్కు. ఊళ్ళో జనం ఏమంటున్నారు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వ ఇంటెలిజెన్స్ విభాగంతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారట. ఆ రిపోర్ట్స్‌లో ప్రధానంగా భూ సమస్యలు, భూముల సమస్యలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని, పారిశుద్ధ్యము, నిధుల్లేమి, ధాన్యం కొనుగోళ్లు వీటితో పాటు యూరియా కూడా చెప్పాల్సింది. యూరియా సమస్య ఉందా? లేదా? ప్రజలను అడిగితే చెప్తారు. ధాన్యం కొనుగోలు సమస్య విపరీతంగా ఉంది. బోనస్ సమస్య కూడా అడగాల. సన్న వడ్లు పండిస్తే బోనస్ ఇస్తా అన్నారు. యాసంగి సన్న వడ్లకు బోనస్ రాలే. అది కూడా అడగాలి. ఊళ్ళో జనం ఏమంటున్నారంటే, దానికి పెద్ద ఇంటెలిజెన్సీ నివేదికలు, రిపోర్ట్‌లు కూడా అవసరం లే. రచ్చబండ దగ్గర పోయి 10 మందిని అడిగితే చెప్పేస్తారు. పబ్లిక్ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన పైన ఒక రకంగా మన కేసీఆర్ పరిపాలన, రేవంత్ రెడ్డి పరిపాలనతో పోల్చుకుంటే అదే బెటర్ ఉండే గదా! అదే మంచిగుందేం అనే ఒక చర్చ అయితే నడుస్తుంది. ఈ జాలీగా. దాంట్లో పెద్దగా ఏమంటున్నారంటానికి ప్రతి అంశంలో ఇగో ఈ అంశం సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేము తెస్తానన్న మార్పులో ఇది మార్పు తెచ్చినాం. ఇది కనిపించింది మీకు చూడండి అని చెప్పి చూయించే దానికి ఒకటి లేదు. మేమొస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతున్నాను. అక్కడేమన్నా మార్పు చూపిచ్చారా? ధరణిని బంగాళాఖాతంలో కాదు కాదుగా వాళ్ళ ఊరు వాగులో కూడా కలపలే. గ్రామాలలో ఉన్న ఊరు వాగులో కూడా కలిపే పరిస్థితి లేదు. ఆ ధరణిని బంగాళాఖాతంలో కలపకపోయినా పేరైతే మార్చారు భూభారతి గాని సమస్యలు అట్లే ఉన్నాయి. పేర్లు మారిస్తే, లోగోలు మారిస్తే, లేదా దానిపైన ఎక్స్‌పర్ట్ కమిటీలేసి నివేదికలు తెప్పించుకుంటే మారదు. సమస్యలు పోవు. సమస్య పోవాలంటే దానిపైన ఎక్సర్సైజ్ చేయాలి. దానిపైన పని చేయాలి. పని చేయని ప్రచారం తప్ప ఇది పనికొచ్చే ప్రచారం కాదు. ధరణిలో ఏ ఇబ్బందులున్నాయో, ఏ ఇబ్బందులతోనైతే రైతులు ఇబ్బంది పడి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారో, రైతులు కాంగ్రెస్ పార్టీ సింబల్ పైన ఎప్పుడు ఓటేయనోళ్ళు కూడా ఓటేశారు. ధరణి విషయంలో కేసీఆర్ వ్యవహరించిన తీరు వల్ల కొంతమంది, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ధరణి సమస్యలతోని సతమతమైన రైతులు కాంగ్రెస్ పార్టీ అంటే అస్తం గుర్తు అంటే పడనోళ్ళు కూడా అస్తం గుర్తు కోటేశారు. అట్లాంటి అస్తం గుర్తు కోటేసినోళ్ళు కూడా ఇలా ఇది దండగమారే వ్యవహారం అయింది. అదే బెటర్ ఉండే కేసీఆర్‌ది అనే పరిస్థితికొచ్చింది. ఇక దాని కాడ్నుంచి రైతు బీమా, రైతు భరోసా విషయానికి పోతే మేమేదో అద్భుతాలు చేస్తాం. దుబారా ఖర్చు పెట్టిండు కేసీఆర్. పెద్ద పెద్ద ఫామ్ హౌజులు ఉన్నోళ్ళకి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, వెంచర్‌లకి ఇచ్చిండు మేము ఇయ్యమన్నారు. ఇప్పుడు ఇస్తూనే ఉన్నారు. ఏంటి మార్పొచ్చింది? మార్పొచ్చిందల్లా సీట్లు మారినియి. మంత్రులు, ముఖ్యమంత్రి మారారు. తప్ప మార్పు రాలే. ఈ మార్పు రాకపోగా, ఈ మార్పు కంటే అదే బెటర్ అనే కాడికి ప్రజలలో వచ్చింది. ఇది గ్రామాలలో అనుకుంటున్నారు ప్రజలు. అది పోగొట్టుకోవాలంటే ఇప్పటికైనా ఇంక టైం ఉంది కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి. పరిపాలన జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసి, మీలో మీరు గిల్లి కజ్జాలు పెట్టుకోకుండా పొద్దున్న లేస్తే గొడవలేనే. మరి క్యాబినెట్ మీటింగ్ అయ్యి బయటికొస్తే, క్యాబినెట్‌లో ఏమన్నా ప్రజల కోసం నిర్ణయాలు తీసుకొని అయ్యి వస్తాయేమో చూడటం మీడియా వదిలేసి, క్యాబినెట్‌లో ఏ మంత్రి తిట్టుకున్నారు? ఏ మంత్రి ముఖ్యమంత్రిని తిట్టిండు? ముఖ్యమంత్రి ఏ మంత్రిని తిట్టిండు? ఇదొస్తున్నాయి. టెండర్‌ల పంచాయతీలేంది? పదవుల పంచాయతీలేంది? ఇవొస్తున్నాయి. క్యాబినెట్ మీటింగ్ జరిగేది దేనికి జరిగిద్ది? ప్రజల గురించి, రాష్ట్రం గురించి ఏమన్నా నిర్ణయాలు తీసుకుంటే అది బయటకొచ్చి చెప్పాల. అయి గూడా వస్తున్నాయి. కానీ అయి తక్కువొస్తున్నాయి. ఈ గొడవలు ఎక్కువొస్తున్నాయి. ఇది ప్రజలు మీకు తెలవకపోవచ్చు. మీరు సెక్రటరియట్‌లో ఏసీ రూమ్‌లలో కూర్చుంటే ప్రజలంతా ఓహో! ఆహో! మంచిగుందనుకుంటున్నారు. మీ చుట్టూ ఉండేవాళ్ళు అద్భుతంగా ఉంది సార్ పరిపాలన అంటున్నారేమో అని ఒకవేళ మీకేమైనా ఫీడ్‌బ్యాక్ వస్తుంది గానీ, ప్రజలు చాలా గమనిస్తున్నారు నిశితంగా. మీరు క్యాబినెట్‌లో కూర్చున్న దగ్గర నుంచి బయటకొచ్చేటప్పుడు ఏం జరుగుతుందో కూడా అంత కీన్‌గా అబ్జర్వ్ చేస్తున్నారు ప్రజలు. క్యాబినెట్ సమావేశాల్లో ఇంటర్నల్‌గా ఏం జరుగుతుందో కూడా మాట్లాడుకునే పరిస్థితి గ్రామాల్లో వచ్చింది. ఏమనుకోవట్లే కాంగ్రెస్ పార్టీ కంటే కేసీఆరే బెటర్ అనుకునే ఒక చర్చ అయితే నడుస్తుంది. ఆ చర్చ పోవటం అనేది మీ చేతుల్లోనే ఉంది. అది నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువత కావచ్చు, ప్రతి వర్గంలో, ప్రతి సెక్షన్‌లో ఇదే ఉంది.
ఇదే గాక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఉచిత బస్సు పెట్టారు. ఉచిత కరెంట్ వస్తున్నాయి కొన్ని స్కీములు. వీటన్నిటికంటే కూడా కేసీఆర్ 10 ఏళ్లకి, రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలకు పోల్చి చూస్తున్నారు ప్రజలు. అసలు వీటిని వి వి ఇస్తన్రు అనేది కూడా ప్రజలు పెద్దగా గుర్తించట్లే. అది గమనించట్లే కాంగ్రెస్ పార్టీ. అది గమనించుకోకుండా గుడ్డెద్ది చేలో పడ్డట్టు పోతా ఉన్నారు. జీవో నంబర్ 9 ఇచ్చారు బీసీలకి 42%. అది చెల్లదని తెలుసు, నిలబడదని తెలుసు. ఒక గందరగోళాన్ని క్రియేట్ చేస్తది. అది అవసరమా? దానిపైన ఢిల్లీ పోయి ఉద్యమం చేయండి. అది రాని రాకపోని. ఢిల్లీ పోయి ఉద్యమం చేసి 9th షెడ్యూల్‌లో పెట్టేటట్టు చేయండి. రాకపోతే బీజేపీ దోషి అయిద్ది. మీరు ఉద్యమకారులైదురు. అది వదిలేసి ఏదో చేసినట్టుగా, ఏదో చేసినట్టు బిల్డప్ ఇస్తే అది చివరికి ఉల్టా తిరిగి కాంగ్రెస్ పార్టీకే చుట్టుకున్నాయి. ఇది మొత్తానికి గ్రామాలలో, ఊర్లలో అనుకునేది ఇదే. మాట్లాడుకుంటున్నారు దీని గురించే. ఆ మాటలు పోవాలంటే మీరు పరిపాలన చేయాలి, పనులు చేయాలి, ప్రచారం కాదు. మీరు కేవలం ప్రచారము, టెండర్‌లు, పంచాయతీలు, ఈ ఈ కాంట్రాక్ట్‌లు, ఎవరు ఎంత నిధులు తీసుకుంటున్నారు, ఎవరు ఎన్ని బిల్లులు క్లెయిమ్ చేస్తున్నారు, ఈ బిల్లులు, ఈ గొడవ ఇది తప్ప పరిపాలన వదిలేశారు. రైట్. ఇది ఒక వార్త. నమస్తే తెలంగాణ. రైట్. బీహార్ నుంచి రేవంత్ అవుట్ అయిందట. ఎన్నికల ప్రచారం నుంచి తప్పించిన కాంగ్రెస్ అధిష్టానం. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చోటు లేని వైనం. తెలంగాణ నుంచి ఒక్క నాయకుడికి దక్కని అవకాశం. వీళ్ళ వల్ల నష్టమే తప్ప లాభం లేదనే అభిప్రాయం. ముందు జూబ్లీహిల్స్ సంగతి చూసుకోవాలని ఆదేశం. అంటే జూబ్లీహిల్స్‌లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ నుంచి నాయకుల్ని స్టార్ క్యాంపెయినర్లుగా బీహార్‌కి పంపనుంటుంది అని కాంగ్రెస్ చెప్పింది. కానీ లేదు లేదు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టిలో తెలంగాణ కాంగ్రెస్ నాయకుల పైన నమ్మకం లేదు, వ్యతిరేకత ఉంది. అది మనం చూసినాం. సౌత్ పోస్ట్ అని ఒక వెబ్‌సైటు సంచలనమైన కథనం రాసింది. మల్లికార్జున ఖర్గే రేవంత్ రెడ్డి పైన, రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరు పైన కాంగ్రెస్ పార్టీని ముంచేసిండు. తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకుంది కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ టైంలోనే అని వ్యాఖ్యానం చేసినట్టు, అది చెప్పినట్టు అది బయటికొచ్చింది. అది ఒక కథనం రాసింది. దాని నుంచి ఈ రోజు వరకు కూడా ఆ కథనం పైన ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ మాట్లాడలే. అదే కారణం ఔట్ కావడానికి. వాస్తవంగా రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని స్టార్ క్యాంపెయినర్లుగా ఏస్తారు జాతీయ నాయకులతో పాటు. రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా చోటు లేదు అంటే ఒక జూబ్లీహిల్సే కారణం కాదు, అపనమ్మకం ఉంది, వీళ్ళపైన నమ్మకాలు లేవు, వీళ్ళ వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు అక్కడే ఉండాలి అని చెప్పి వదిలేశారు అనేది ఒక చర్చ. జూబ్లీహిల్స్ ఎన్నికలపైన దృష్టి పెట్టాలి. ఇక అన్నీ వదిలేసి స్టార్ క్యాంపెయినర్ల జాబితాలు లేకుండా ఏ పని అప్పచెప్పకుండా నేను జూబ్లీహిల్స్‌కి అప్పచెప్తే జూబ్లీహిల్స్ కూడా గెలిపించుకోలేదనుకో, ఇక ఆ వ్యతిరేకత, ఆ నెగెటివ్ ఒపీనియన్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో ఇంకా బలపడింది. ఇది రేవంత్ రెడ్డిని అయితే ఔట్ చేశారట దాని నుంచి. రైట్. పెళ్ళిళ్ళు సావులకే పల్లెలకు పోతున్నాం. పనులు చేయలేక జనంలోకి పోవాలంటే జంకుతున్నాం. 2 లక్షల పని కూడా చేయలేకపోతున్నాం. ఈ పని శాంక్షన్ చేస్తానే చేసుకోండి అని చెప్పే సాహసం రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే కూడా చేస్తలేరు. ప్రభుత్వం ఇన్ని కోట్లు అప్పు తెచ్చి ఏం చేస్తున్నట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అసహనం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ పార్టీలో నాయకులు అప్పుడప్పుడు బయటకు వచ్చి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. వాస్తవం కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు సరే, ఆయన ఆన్ రికార్డ్ చెప్పిండు. ఆఫ్ రికార్డ్ చాలామంది మాట్లాడుతున్నారు బయట. ప్రజల్లోకి పోలేకపోతున్నాం, గ్రామాల్లో తిరగలేకపోతున్నాం, కాన్స్టిట్యున్సీలో అడుగుపెట్టాలంటే గుండెల్లో దడబడుతుంది. ఎందుకంటే నిధులు లేవు, పైసలు లేవు, ప్రభుత్వం దగ్గర పనులు కావట్లేదు. ఏదైనా ప్రజలు అడిగింది నెరవేర్చాలి అంటే కనీసం సాహసం చేసే పరిస్థితుల్లో 1 లక్ష, 2 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయలేని పరిస్థితి. ఏదైనా చిన్న మురిక్కాలో క్లీన్ చేయాలన్నా ఒక 2 లక్షలు శాంక్షన్ చేయలేని పరిస్థితి ఎమ్మెల్యేల పరిస్థితి. పేరుకి ఎమ్మెల్యేలు ఉన్నాం కానీ అక్కడ ఏం అవ్వట్లేదు ప్రభుత్వంలో. మరి ఇన్ని కోట్ల రూపాయల అప్పులు తెస్తుంటే ఏం చేస్తున్నట్లు అని సూటిగా ప్రభుత్వాన్ని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అడిగాడు. వాస్తవం కూడా చర్చ జరుగుతుంది అది గ్రామాలలో. గ్రామాల్లో తీవ్రమైన చర్చ ఏంటంటే గ్రామ పంచాయతీలకి 1.5 ఇయర్ అయింది ఎన్నికలు లేక. ఎన్నికలు నిర్వహించలేదు కాబట్టి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, గ్రాంట్లు మొత్తం ఆపేశారు. ఆపేసినవి రిలీజ్ కావాలి అంటే
ఎన్నికలు నిర్వహించాలి. ఇప్పుడు నిర్వహించే ఆలోచన గాని, అసలు ఆ పరిస్థితి గాని కనిపించట్లే. దానివల్ల ఏమైతుంది గ్రామాలలో ఆ పారిశుద్ధ్య కార్మికులకిచ్చే జీతాలు గాని, పారిశుద్ధ్యానికి సంబంధించిన మెయింటెనెన్స్ ఖర్చులు గూడా ఆ ట్రాక్టర్లుంటాయి. చెత్త తీసుకెళ్ళే ట్రాక్టర్లు. ఆ ట్రాక్టర్‌లో డీజిల్ పోయటానికి గూడా 2, 3 లీటర్లు డీజిల్ పోయటానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఉంది గ్రామ పంచాయతీలో. దానికి ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీలు అప్పులు జేసి తీసుకొచ్చి పెడుతున్నారు. ఇప్పటికే 1 ½ ఇయర్ నుంచి గ్రామ పంచాయతీ సెక్రటరీలు, సర్పంచులు ఎళ్ళిపోయిన తర్వాత, దిగిపోయిన తర్వాత పంచాయతీ సెక్రటరీలే ఒక్కొక్క సెక్రటరీ 3-5 లక్షలు అప్పు చేశారు. కేవలం మళ్ళీ ఏదో రోడ్లేయట్ల పెద్ద పెద్ద పనులు కూడా కాదు. కేవలం ఆ అదే చిన్న చిన్న మెయింటెనెన్స్‌కి, ఆ డీజిల్‌కి, ట్రాక్టర్ మెయింటెనెన్స్‌కి, వాళ్ళ చిన్న చిన్న జీతాలకి, వీటి కోసమే 3-5 లక్షలు అప్పులు చేసి వాళ్ళు అప్పుల పాలయ్యారు. అదొకటి ఇప్పుడు కనపడుతూనే ఉంది. దాంతో పాటు ఎమ్మెల్యేలు ఏమన్నా వస్తే పర్యటనలు చేస్తే డబ్బులొస్తాయంటే ఎమ్మెల్యేలు పర్యటనలు కాదు. ఆ కాన్స్టిట్యుయెన్సీలో అడుగుపెట్టాలంటేనే భయపడే పరిస్థితి అని స్వయంగా కాంగ్రెస్ పార్టీ మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు. పెళ్ళిళ్ళకి, వాటికి, సావులకి, ఫంక్షన్‌లకు తప్ప ప్రభుత్వ కార్యక్రమాలకి, ప్రజలకు సంబంధించిన సమస్యలు వినటానికి పోయే పరిస్థితి లేదు. ఈయన మేము ఏం చేయాలా? రూ. 1,00,000 కూడా రిలీజ్ చేసే దమ్ము, సాహసం లేదు మా దగ్గర. ఆ పైసలు లేవు. ప్రభుత్వం ఇవ్వట్లేదు. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఆలోచించుకోవాలా. రేవంత్ రెడ్డి గారు ఊర్లల్లో జనాలు ఏమనుకుంటున్నారో చూసి రండి, ఇని రండి. ఇది కాదు మీ ఎమ్మెల్యేలను అడగండి చెప్తారు. ఊర్లలో జనం దాకెందుకు? మీ ఎమ్మెల్యేలను అడిగితే చెప్తారు. మనమేంది, మన ప్రభుత్వం ఏంది, మీరు ఎట్లా ఉన్నారు, కాన్స్టిట్యుయెన్సీలు తిరుగుతుంటే ప్రజలు ఏమంటున్నారంటే అయిపాయే. తెలిసిపోద్ది. కాబట్టి ఇప్పటికైనా గ్రామ పంచాయతీ ఎన్నికలు లేదా గ్రామ పంచాయతీకి రావాల్సిన నిధులు తొందరగా రిలీజ్ చేసి గ్రామాలలో కనీసం చెత్త ఏరే పరిస్థితి కూడా లేదు. ఎక్కడ పడితే అక్కడ వదిలేసే పరిస్థితి కొన్ని చోట్ల. డబ్బులు లేక. ఆ సెక్రటరీలు కాస్త అప్పు పుట్టి చేసేటోళ్ళు అయితేనే చేస్తున్నారు. ఎన్ని రోజులు చేస్తారట? వ్యక్తులు చేసేది కాదు, అది వ్యవస్థ చేయాలి. వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతే వ్యక్తులు ఏం చేస్తారు? ఎన్ని రోజులు అప్పు పెట్టి చేస్తారు? రైట్. వెలుగు పేపర్. అమ్మా చెల్లిని అమ్మొద్దు, తల్లిదండ్రుల ముందు బోరున ఏడ్చిన ఇద్దరు చిన్నారులు. అయినా సాధడానికి స్తోమత లేక 10 రోజులు పసిబిడ్డ అమ్మకం. నల్గొండ జిల్లాలో ఘటన. 3,00,000 రూపాయలకు కొన్న గుంటూరు జిల్లా వాసులు. విషయం ఆలస్యంగా వెలుగులోకి. బిడ్డ తండ్రితో పాటు కొన్నవాళ్ళు దళాలపై కేసు పెట్టారట నిన్న. రైట్. ఇది ఒక్కటి చూద్దాం. ఇది నల్గొండ జిల్లాకు సంబంధించి అమ్మా చెల్లెని అమ్మొద్దు అంటూ తల్లిదండ్రులను సదరు చిన్నారులు వేడుకుంటున్నా ఆ అమ్మా నాన్నలు మాత్రం 10 రోజులు పసిబిడ్డను అమ్మేశారు. అప్పటికే ఇద్దరు ఆడబిడ్డలు ఉండటం, ఇంకో ఆడబిడ్డ పుట్టడంతో సాదడానికి స్తోమత లేక 3 లక్షలకు ఎక్కిరించారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుమలగిరి సాగర్ దగ్గర ఉన్న తిరుమలగిరి మండలంలోని ఎల్లాపూర్ తండాకు చెందిన కొర్ర బాబు, పార్వతి అనే గిరిజన దంపతులు 7 ఏళ్ల కింద తండా నుంచి నల్గొండ పట్టణానికి వలస వెళ్లారు. ఈ దంపతులకు 2006లో అబ్బాయి పుట్టాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ బాబు చనిపోయాడు. అనంతరం ఇద్దరు ఆడబిడ్డలు పుట్టారు. 10 రోజుల కింద 4గో కానుపులో కూడా అమ్మాయి పుట్టింది. పేదరికం కారణంగా సాధలేక దళారుల ద్వారా ఏపీలోని గుంటూరు జిల్లా వాసులకు 10 రోజుల బిడ్డను అమ్మేశారు. ఇందుకోసం గుంటూరు జిల్లా వాసులు 3 లక్షలు ఇచ్చినట్టు తెలుస్తుంది. పెద్ద ఊర మండలం ఊరబాయి తండాకు సమీపంలో పొట్టిచెలమ వద్ద చిన్నారిని అప్పగించారు. బిడ్డను అమ్మేస్తున్నప్పుడు కొర్ర బాబు, పార్వతి దంపతులు ఇద్దరు పెద్ద బిడ్డలు ఏడుస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. అమ్మా చెల్లెని అమ్మొద్దు అంటూ ఆ చిన్నారులు ప్రాధేయపడుతున్నట్టు అందులో ఉంది. శిశు విక్రయ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. కాగా 10 రోజులు పాప కనిపించడం లేదని కొర్రబాబు అన్న సురేష్ ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇక కనిపించట్లేదు, అమ్మేశారు. ముగ్గురు ఆడబిడ్డలు. 10 రోజుల క్రితం ఒక ఆడబిడ్డ పుట్టింది. అంతకుముందు ఇద్దరు పిల్లలు. బోరున ఏడ్చారట చెల్లిని అమ్మొద్దని. కానీ వాళ్ళ పరిస్థితి వాళ్ళు చాదలేని పరిస్థితి. అంటే మన వ్యవస్థ ఎంత ఫెయిల్యూరు. పిల్లల్ని అంటే వాళ్ళకేం అమ్మాలని ఉండదు, స్తోమత ఉంటే అమ్మాలని ఉండదు వాస్తవంగా. ఇదొక ఫోబియా. ఆడబిడ్డలు, మగబిడ్డలు, మగపిల్లలు లేరు కాబట్టి, ముగ్గురు ఆడపిల్లలే కాబట్టి అమ్మేస్తారని ఒకటైతే, వ్యవస్థ ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్తారు ముఖ్యమంత్రులు, మంత్రులు. నేను పెట్టుబడులు తెచ్చినా, నేను ఉద్ధరించినా, నేను పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చినా,
నేను 10,00,000 కోట్లు తెచ్చినా, నేను 20,00,000 కోట్లు తెచ్చినా అని చెప్పి అక్కడ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు పోటీలు పడి ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు. మరి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినప్పుడు, ఇంత అద్భుతమైన పరిపాలన చేసినప్పుడు, బంగారు తెలంగాణలో స్వర్ణాంధ్రప్రదేశ్‌లు చేస్తున్నప్పుడు, పుట్టిన బిడ్డల్ని, పేగు బంధాన్ని ఏడ్చుకుంటూ అమ్మే పరిస్థితి. ఇక అంతకంటే దౌర్భాగ్యం ఏముంటది? తల్లి కన్న పేగు బంధాన్ని కూడా వదిలిపెట్టి అమ్మే పరిస్థితి అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి మన వ్యవస్థలో ఉన్నాయి. మనం మనం అంటున్న అభివృద్ధి, మనం అంటున్న బంగారు తెలంగాణలో, స్వర్ణ ఆంధ్రప్రదేశ్‌లు, విజనరీ ప్రభుత్వాలు, విజన్ 2029, విజన్ 2047లో ఏం పని చేస్తున్నట్టు? ఎవరి కోసం పనిచేస్తున్నాయి? ఒకవైపేమో ఈ రాష్ట్రాలను ఏలుతున్న ముఖ్యమంత్రులు సంపన్నమైన ముఖ్యమంత్రులైతరు. ఈ రాష్ట్రాన్ని ఏలుతున్న మంత్రులు సంపన్నులైతరు. వాళ్ళ కుటుంబాలు తరాలు తరాలు కూర్చొని తిన్న తరగని సంపాదనొస్తది. ఇంకొక వైపు ఈ రాష్ట్రం దివాలా తీస్తది. రాష్ట్రాలు అప్పుల పాలైతాయి. అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. రాష్ట్రం అప్పుల పాలైతే రాష్ట్రాన్ని ఏలేటోళ్ళు సంపన్నులైతరు. మళ్ళా మేము 10,00,000 కోట్లు, 20,00,000 కోట్లు ఇది తెచ్చినాం, పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులను పట్టుకొచ్చినాం, పెట్టుబడులు పెట్టించినాం, మేము బంగారు తెలంగాణ చేసినాం, మేము స్వర్ణాంధ్ర చేసినాం, మా విజన్ మామూలు విజన్ కాదు, విజనరీ ముఖ్యమంత్రులు ఇది చెప్తా ఉంటారు. మరి ఏమైతుంది ఇదంతా అంటే ఇగో ఇదైతుంది. పుట్టిన పిల్లల్ని అమ్ముకునే పరిస్థితికి తీసుకొచ్చారు. సరిగ్గా ప్రజలకి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే హాస్పిటల్‌కి పోవాలంటే దిక్కులేని పరిస్థితి. పెద్ద పెద్ద మీ పెట్టుబడిదారు విధానంతోని పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్‌ని తీసుకొచ్చారు. ఒక్కొక్కటి 20 అంతస్తులు, 30 అంతస్తులు ఉంటాయి. దాంట్లో అడుగు పెట్టాలంటే లక్షల రూపాయలు ఉండాల. ముందు ఆ బిల్డింగ్‌ని చూసే వీళ్ళు గుండె ఆగి చనిపోయే పరిస్థితి. అది మీ పెట్టుబడిదారు విధానం. మీ 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 పెట్టుబడులు బంగారు తెలంగాణలో, విజనరీలు, స్వర్ణాంధ్రప్రదేశ్‌లో ఒక ఫలితం ఇది. పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్‌లు, పెద్ద పెద్ద కార్పొరేట్ కళాశాలలు. దాంట్లో అడుగు పెట్టాలంటే పేదోడు భయపడే పరిస్థితి. ఇదన్నట్టు డివిజన్ అయిపోయింది సొసైటీ 2గా. పేద, ధనిక వర్గాలు 2. అది అన్ని కులాలు, అన్ని మతాల్లో ఉంది. డివిజన్ చేసి పడేశారు. దీన్నే విజనరీ అంటారు. దీన్నే బంగారు తెలంగాణ, దీన్నే స్వర్ణాంధ్రప్రదేశ్, విజన్ 2020, విజన్ 2029, విజన్ 2047. దేనికి విజన్లు అంటే దీనికోసమే. సొసైటీని వెర్టికల్‌గా డివిజన్ చేసేశారు. పేదోళ్ళు పేదోడిగానే ఉండాలి. పేదోడు గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకోవాలి. పేదోడు గవర్నమెంట్ హాస్పిటల్ చూయించుకోవాలి. అది మంచిగున్నా లేకపోయినా, దుర్భరంగా ఉన్నా, పెద్దోడు డబ్బులున్నోడు మేము పెట్టిన పెట్టుబడిదారు వ్యవస్థలో బాగుపడాలి. అక్కడే చూయించుకోవాలి. అక్కడే చదువుకోవాలి. ఇదే దీనివల్లనే ఈ అమ్మేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. రైట్. లిక్కర్ షాపులో లక్కట. వరంగల్ జిల్లాలో భార్యాభర్త అనుచరుడికి తలా ఒకటి. రంగసాయిపేట లేబర్ అడ్డాలో వైన్స్ ఓనర్‌గా ఆటో డ్రైవరు. నారాయణఖేడ్‌కి చెందిన 3 దోస్తులకు 3 దుకాణాలు. కామారెడ్డి జిల్లాలో 49 షాపుల్లో మహిళలకి 12 వచ్చినాయట. మహిళలు కూడా చివరికి వైన్ షాపుల కోసం టెండర్లు వేసే పరిస్థితి వచ్చింది. వాళ్ళకి 12 వచ్చినాయట కామారెడ్డి జిల్లాలో. ఇది ఇక్కడిచ్చారు. భార్యాభర్త అనుచరుడు ముగ్గురికి వచ్చిందట. వరంగల్ జిల్లాలో భార్యాభర్తలతో పాటు వారి అనుచరుడికి లక్కీ డ్రాలో 3 షాపులు దక్కాయి. నర్సంపేటకు చెందిన గంప రాజేశ్వర్ గౌడ్, గంప సాంబలక్ష్మి దంపతులు. సాంబలక్ష్మికి నర్సంపేటలో ఐదో షాపు దక్కింది. అక్కడే 9వ నెంబర్ షాపు రాజేశ్వర్ గౌడు అనుచరుడు ప్రణయ్‌కి దక్క. కొందరు మిత్రులతో కలిసి దరఖాస్తు చేసుకున్న గుడెప్పాడు 38వ షాపు రాజేశ్వర్ గౌడ్‌కి దక్కింది. కాగా రాజేశ్వర్ గౌడ్ మొత్తం 9 దరఖాలు చేసుకున్నాడట. సూర్యాపేట జిల్లా వేములపల్లి మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన వెలికట్టి భరత్‌కు సూర్యాపేటలో 21వ నెంబర్ షాపు, అతని భార్య శ్రావణికి 13వ నెంబర్ షాపు దక్కినాయి. మొత్తానికి ఒక్కొక్కళ్ళకి జంటగా దక్కినాయి. బావబామర్దికి, భార్యాభర్తకి, అనుచరుడికి, ఆటో డ్రైవర్‌కి ఇయన్నీ ఈ సిండికేట్ వ్యాపారాలన్నట్టు. వైన్ షాపులకు సంబంధించి నిన్న డ్రా తీశారు. దానికి సంబంధించి ఒక వార్తనిచ్చింది. దిశ పేపర్ చూద్దాం. మంత్రుల పనితీరుపై రిపోర్టు హైకమాండ్కి సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ టూర్ సమయంలో అందజేతట. శాఖల వ్యవహారాలు, అవినీతి ఆరోపణలపై పూర్తిస్థాయి నివేదిక. రియల్టర్లు, బిల్డర్లతో పలువురి దందాల ప్రస్తావన. ఆమాత్యాల శాఖలో కుటుంబ సభ్యుల జోక్యం, ఇటీవల వివాదాలపైన హస్తనకి వివరణ. మంత్రుల పనితీరుపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధిష్టానానికి రిపోర్ట్ ఇచ్చినాడు. మరి ప్రభుత్వం పనితీరుపైన, ముఖ్యమంత్రి గారి పనితీరుపైన అది ఎవరు ఇవ్వాలా? అది ఎవరికి ఇవ్వాలి? మంత్రుల పనితీరు కాదు, ప్రభుత్వం పనితీరు పైన కూడా ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు అది తెప్పించుకుంటున్నారట ఇంటెలిజెన్స్‌తోని. గ్రామాలలో, ఊర్లలో ప్రజలు ఏమనుకుంటున్నారు? మంత్రుల పనితీరు పైన రిపోర్ట్ ఇవ్వటం కాదు, మంత్రుల పైన కంప్లైంట్ చేసినట్టు.
మంత్రుల పైన మీరు కంప్లెయింట్ చేస్తారు. మీ పైన మంత్రులు చేస్తారు. దీనికోసం ఢిల్లీ స్పెషల్ ఫ్లైట్లు. దీనికేందంటే అధిష్టానంతోని సంప్రదింపులు. ఏముంటాయి సంప్రదింపులు? 55 సార్లు ఢిల్లీ పోతారు అధిష్టానంతోని మాట్లాడటానికి. ఇప్పుడున్న టెక్నాలజీ, ఫోన్లు ఈ ఈ అంతా ఉపయోగపడట్లేదా మీరు చేసే చర్చలకి? నిన్న బోయారు. మొత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భట్టి గారు, రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ ఈళ్ళంతా కలిసిపోయారు. డీసీసీ అధ్యక్షుల ఎంపిక. అయిందా ఎంపిక? కాదు. మళ్ళా ఒక 15 రోజులకు మళ్ళా పోవాలి. ఇదే జరుగుతుంటది. ఫైనల్ కాలేదట. 15 రోజుల తర్వాత మళ్ళా రమ్మన్నారట. దీనికోసం అక్కడ పోవాలనా? ఈళ్ళు పోయేది దానికి కాదు. ఒకళ్ళ పైన ఒకళ్ళు కంప్లెయింట్లు ఇచ్చుకోవడానికి. కాంగ్రెస్ పార్టీలో ఎట్లా ఉంటదంటే, ఇది మనకి బయటకు కనపడే కంప్లెయింట్లే కాదు. ప్రతిరోజు ప్రతి మంత్రి పైన, ముఖ్యమంత్రి పైన, నాయకుల పైన వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వర్గం వాళ్ళు మెయిల్‌లు, ఫోటోలు, వాట్సాప్‌లు, వీడియోలు పంపిస్తూనే ఉంటారు. ఈ కంప్లెయింట్‌లు నిజంగా అక్కడ వాళ్ళు సేవ్ చేసుకుంటే ఒక గది, 2 గదులు సరిపోతాయి కంప్లెయింట్‌లు. చేస్తూనే ఉంటారు. ఇదో తతంగం. ప్రజలను గాలికి వదిలేశారు. పరిపాలన గాలికి వదిలేశారు. యూరియా దొరకకపోయినా మాట్లాడేటోడుండు. గ్రామాలలో సరైన వసతులు లేక గాలికి వదిలేశారు గ్రామాల్ని. ధరణి సమస్యలు అట్లే ఉన్నాయి. మహిళలకు ఇస్తానన్న రూ. 2,500 హామీ గురించి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. పెన్షన్లు పెంచుతానన్నారు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగులు 2,00,000 ఉద్యోగాలు ఎప్పుడొస్తాయని వాళ్ళు చూస్తున్నారు. వీటన్నిటి గురించి ఎవడు పట్టించుకుంటూ లేడు. వీళ్ళ పంచాయతీలే సరిపోతున్నాయి. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చిండట వాళ్ళకి అధిష్టానానికి. ఏం చేస్తాం మరి రిపోర్ట్ ఇచ్చినాక ఏమైనా చర్యలు ఉంటాయంటే ఏముండవు. మార్పే ఉండదు. అదే ఉంటది. ఈ 3 సంవత్సరాలు ఇది చూడటమే మనం. తప్ప వేరే మార్గం లేదు. ఒకడు తిడతాడు, ఇంకోడు విమర్శిస్తాడు, ఇంకోటి తిడతాడు, ఇంకోటి విమర్శిస్తాడు. ఇదే ఉంటది. అల్టిమేట్‌గా జనం గురించి ఆలోచించేది ఎవరంటే ఎవడు ఉండడు ఇక. జనమే ఆలోచించుకోవాలి జనం గురించి. బీమా క్లెయిమ్‌కు ముడుపులు, చనిపోయిన కార్మికుల కుటుంబాలను వదలని కంపెనీ ఉద్యోగాలు ఒక్కొక్కరి నుంచి వేలల్లో వసూళ్లు. యాక్సిడెంట్ డెత్ అయితే లక్షల్లో డిమాండ్. ఇటీవల క్లెయిమ్ బాధ్యతలను ట్రైల్ బ్లేజర్ ఇన్సూరెన్స్ సంస్థకు సర్కారు అప్పగింత. ముడుపుల వెనకున్నది కంపెనీయా, ఉద్యోగుల? ప్రభుత్వం అధికారుల పర్యవేక్షణ కరువు. బీమా కంపెనీ ఉద్యోగులు సరికొత్త దోపిడీకి తెరలేపారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలను వదలడం లేదు. కార్మికుడి మరణానంతరం ప్రభుత్వం అందించే సాయాన్ని వారి కుటుంబ సభ్యులకు ఇవ్వడానికి వేలు లక్షల డిమాండ్ చేస్తున్నారు. కుటుంబ పెద్దను కోల్పోయి విషాదంలో ఉన్న బాధిత కుటుంబాల పట్ల కనీసం మానవత్వం మరిచి లంచం ఇవ్వనదే ప్రభుత్వ సాయం అందదంటూ తెగేసి చెప్తున్నారు. ఈ విషయంలో కార్మిక శాఖ అధికారులు నోరెళ్లబెట్టి చూస్తున్నారు. కార్మిక శాఖ ప్రధాన కార్యాలయం వేదికగానే ఈ తతంగం అంతా జరుగుతున్నది. అయితే కంపెనీ ఉద్యోగులు ఈ మొత్తాన్ని వసూలు చేస్తున్నారు లేక కంపెనీ 8వ పేజీలో ఉంది. ఇది రైట్. కంపెనీ యాజమాన్యం ఇలా చేయాలని చెబుతుందా అని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో 12 లక్షల మందికి పైగా లేబర్ కార్డును కలిగిన వారు ఉన్నారు. వీరిలో ఎవరైనా సాధారణ మరణం జరిగితే 2 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే యాక్సిడెంటల్ డెత్ కింద బాధిత కుటుంబానికి 10 లక్షలు ఎక్స్‌గ్రేషియాను అందిస్తారు. ఇటీవల 3 నెలల క్రితం వరకు కార్మిక శాఖ ద్వారానే ఈ చెల్లింపులు జరిగేవి. బాధిత కుటుంబ సభ్యుల దరఖాస్తు చేసుకొని సరైన ఆధారాలు సమర్పిస్తే వారి కుటుంబ సభ్యులకి ఈ మొత్తాన్ని ఇచ్చేవారు. ఇటీవల ఈ క్లెయిమ్‌ను చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం ట్రైల్ బ్లేజర్ ఇన్సూరెన్స్ బ్రోకర్ సంస్థకు బాధ్యతలు అప్పగించారు. వేల నుంచి లక్షల్లో డిమాండు. ఆ కంపెనీ చనిపోయిన కార్మికుల వివరాలన్నింటినీ పరిశీలించి ఆ కుటుంబ సభ్యులకు క్లెయిమ్ చెల్లిస్తుంది. అయితే కంపెనీకి క్లెయిమ్ అవకాశం ఇచ్చిన సందర్భంలోనే పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది. ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. ఆనాటి ఆరోపణలు నిజం చేస్తూ ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగులు చనిపోయిన కుటుంబ సభ్యుల నుంచి భారీ అవినీతికి తెరలేపారు. నార్మల్ డెత్ క్లెయిమ్ క్లియర్ కావాలంటే కనీసం 25,000 నుంచి 30,000 లంచం ఇవ్వాల్సింది. లేదంటే క్లెయిమ్ క్లియర్ చేయరు. అదే ప్రమాదవశాత్తు మరణిస్తే కనీసం ₹1,50,000 నుంచి 2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు అని బాధితులు చెప్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే ససేమిరా అంటున్నారు. ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోండి అంటూ బీమా కంపెనీ ఉద్యోగులు బెదిరిస్తున్నారంటూ బాధితులు వాపోయారు. కార్మికుల ఆగ్రహం. ఈ పాపం ఎవరిది? అంటే ప్రభుత్వాన్ని. ఇప్పుడు ప్రభుత్వం ట్రైల్ బ్లేజర్ ఇన్సూరెన్స్ బ్రోకర్ కంపెనీ ఎందుకు ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో బ్రోకర్ ఎందుకు? ఈ బ్రోకర్ ఎక్కడి నుంచి వచ్చిండు? ఈ ట్రైల్ బ్లేజర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎవరిది ఇది? దీని వెనక ఏ మంత్రి ఉండు, ఏ రాజకీయ నాయకుడు ఉండు? ఈ అంశాలపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. గడిచిన 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ పెట్టిండు ఇది. కార్మికులకి ఇన్సూరెన్స్ ఒకటి పెట్టిండు. కార్మికులకు ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చి అసంఘటిత కార్మికులకి ఇది టాపీ మేస్త్రులు, టాపీ లేబరు ఇట్లాంటి పనులు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి అసంఘటిత కార్మికులకు కార్డు ఇచ్చి వాళ్ళు ప్రమాదవశాత్తు మరణిస్తే ఇన్ని లక్షలు, న్యాచురల్ డెత్‌లో మరణిస్తే ఇన్ని లక్షల రూపాయలను వాళ్ళకి ఒక కుటుంబ సభ్యులకి ఆసరా ఇచ్చిండు.
అది ప్రభుత్వమే ఇచ్చేది ఇప్పటివరకు. ఆ ప్రభుత్వం ఇచ్చేదాన్ని తీసుకుపోయి ఒక బ్రోకర్ కంపెనీ చేతిలో పెట్టి, ఇప్పుడు ఎవరైనా చనిపోతే చనిపోయిన కుటుంబ సభ్యులు పోయి క్లెయిమ్ ఎక్కడ అప్లై చేయాలంటే ప్రభుత్వం దగ్గర కాదు. బ్రోకర్ కంపెనీ దగ్గర అప్లై చేయాల. బ్రోకర్ కంపెనీ ఏం చేస్తది? వసూలు చేసుకోవడానికి గల్లా పెట్టింది. నీ ఫైల్ క్లియర్ కావాలంటే 25,000-30,000 ఇంకో ఫైల్ అయితే 1,50,000-2,00,000 డెత్ అయితే. యాక్సిడెంటల్ డెత్ అయితే. ఇట్లా వసూలు చేసే కార్యక్రమం. రెక్కాడితే డొక్కాడనోళ్ళు, వాళ్ళు పెట్టుకుందే ఏదైనా కుటుంబానికి ఆసరాగా ఉంటదని ఇన్సూరెన్స్ పెట్టుకునేది. దానికి కూడా లంచాలు ఇయడానికి ఒక బ్రోకర్ కంపెనీని పెట్టారంటే ఎంత బ్రోకర్ వ్యవహారం నడుతుంది. ఆ బ్రోకర్ కంపెనీ వెనక ఉన్న వ్యక్తులు, రాజకీయ నాయకులు, మంత్రులెవరు? ఎవరో రాజకీయ పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్‌తోనే బ్రోకర్ కంపెనీలు వస్తాయి. ఎక్కడో ఇప్పుడు మొత్తం లేబర్ డిపార్ట్‌మెంట్ ఉంది. వాళ్ళు చేయలేని పని బ్రోకర్ కంపెనీ ఎక్కడి నుంచి చేస్తది? వాళ్ళే చేస్తారు కదా! మళ్ళా బ్రోకర్ ఎందుకు? మధ్యలో ఈ బ్రోకర్స్ ఎందుకు? ఈ బ్రోకర్‌ల కమిషన్ ఎందుకు? కమిషన్‌ల కోసం ఈ బ్రోకర్ కంపెనీని పెట్టారు. పెడితే ఇప్పుడు క్లెయిమ్‌కి కూడా ముడుపులు అడుగుతున్నాడు. ట్రైబ్లేజర్ అట. రైట్. ఇది దిశకి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.